రాబోయే పరిపాలన అయితే బాగానే ఉంది జగన్ది. ఇదే పరిపాలన కావాలని కోరుకుంటున్నాము. ఈ సంక్షేమ పథకాలు బాగా నచ్చినాయి మాకు, బాగానే అందినాయి అన్నీ. ఈ పథకాలన్నీ బాగానే వస్తున్నాయి. రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఈ ఆసరా వస్తున్నాయి. మరి ఒక్కొక్క ఇంటికి వచ్చి 4 పథకాలు దాకా 4-5 దాకా లబ్ధి చేకూరిన వాళ్ళు లేరు. అందరూ ప్రతి ఇంట్లో కూడా వస్తానే ఉన్నాయి. మరి ఇదే కావాలనుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు అనుకుంటారు? 1వ తారీఖు రాగానే మరి ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా. మరి మొన్న మాకు రైతు భరోసా కూడా పడ్డాయి కదా. మరి మాకు నేరుగా అకౌంట్లనే పడిపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మా సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా, ఈ ఏదో కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కావాలన్నా మండలానికి వెళ్ళేవాళ్ళం. మండలానికి వెళ్తే మమ్మల్ని ఆలకిచ్చేవాళ్ళు లేరు. ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి కాటికలు ఇస్తేనే, ఆయన చేస్తేనే మాకు అప్పుడు. ఇప్పుడు మాకు అలా లేదు కదా. మాకు ఇంటి దగ్గరకు వచ్చి అడిగి మీకేం కావాలని అడిగి మాకు ఇది కావాలంటే వాళ్ళు వెంటనే మాకు 72 గంటల్లోనే మాకు చేసేస్తున్నారు. సూపర్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, అన్నీ అందాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. స్కూల్లో కూడా పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్తున్నారు, బ్రహ్మాండంగా మంచిగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు. మంచిగా భోజనం కానీ ఏదైనా కానీ చదువు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది. ఇదే పరిపాలన కావాలి మాకు. దేనికండి మాకేం చెప్పట్లేదు కదా. మాకు ఇస్తామని మాకు చెప్పట్లేదు కదా. వాళ్ళు ఇద్దరు ఏమంటున్నారంటే వాళ్ళు కలిసి జగన్ గారిని ఓడిస్తామంటున్నారే కానీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు కదా. ముందు మేము చెప్పేది ఏది, వాళ్ళు ఏం చెప్తున్నారు, మేనిఫెస్టో ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పట్లా. జగన్ గారిని ఓడిస్తామంటున్నారు. వాళ్ళు ఎంతమంది అయినా కలిసినా కానీ జగన్ గారిని ఓడిస్తామంటున్నారు కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం, ప్రజలకు ఏం చేస్తున్నారు అది చెప్పాలా. అది చెప్పట్లేదుగా. అది చెప్తే కదండి ప్రజలు నమ్మటానికి. ఎవరు నమ్మరు కదా. ప్రజలు ఎవరు నమ్ముతారు? చేసి చెప్పాలా. మేమేం చేస్తామో చెప్పండి. అది చెప్పట్లా. అది జగన్ సైకో అది ఇది అని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎలాగా. పాతాళాన్ని దొక్కేస్తా అంటున్నారు జగన్. పాతాళాన్ని దొక్కేస్తాడంట. ఏం దొక్కేస్తాడో ఏమో. మరి ఆయన హీరో అనుకుంటున్నాడేమో, సినిమా అనుకుంటున్నాడేమో, మనకేం తెలుసు. సినిమాలో హీరో చేసినట్టుగా చేద్దాం అనుకుంటున్నాడు, విలన్లు కొట్టినట్టుగా. అది ఎలా కుదురుతుంది? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తీర్పు ఇవ్వాలా. ఎవరు ప్రజలకు బాగా పనిచేస్తున్నారో సీఎం గారు వాళ్ళనే ఆదరిస్తారు జనం, ప్రజలు. ఈసారి ప్రజలందరూ మా తరఫునే ఉన్నారు, జగన్ తరఫున లేరు, రాబోయేది మా ప్రభుత్వమే అంటున్నారు. దాని మీద ఎవరు ఆయన అనుకోవటమేనండి. ఎవరున్నారండి ఆయన తరపు? ఎవరున్నారు ఆయన తరపు? ఆయన చెప్పుకోవటమే. ఆయన తరపు ఎవరున్నారంట? ప్రజలంతా వైఎస్ఆర్సీపీ ఎదురు ఉంటారు, జగన్ గారు పచ్చాన ఉంటారు. రేపు సిద్ధం సభ చూడండి ఎలా ఉంటుందో. మేదరమెట్ల దగ్గర సిద్ధం సభ సూపర్గా సక్సెస్ అయింది. ఆయన ఇచ్చే ఇప్పటికి సంక్షేమ పథకాలు అన్ని ప్రతి పేదవాడికి, అర్హుడికి, మొత్తానికి అర్హుడైన వాళ్ళందరికీ అందినాయి. అందకుండా ఎవరికి లేవు, అందరికి అందినాయి. అది వాళ్ళ నాన్నగారి పాలన చూసారు, జగన్ పాలన చూసారు. అసలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా బాగా ఉంది. ఆయన పెట్టిన పథకాల మీద ఆయన కన్నా కూడా ఇంకొక అడుగు ముందుకెళ్ళినా, ఇంకా కొంచెం ముందుకెళ్ళి పేదవాళ్ళని, బడుగు వర్గాలని మొత్తాన్ని కూడా ఆశ్రయిస్తూ వాళ్ళని వెనకబడ్డ వాళ్ళందరినీ పైకి లేపుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news